అండ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం లైటింగ్ సెటప్ అనేది బాగాలేదు, వర్షం పడేలా ఉంది మా దగ్గర, అందుకే లైటింగ్ కొంచెం బాగాలేదు. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టెన్నిస్ టీం గురించి మనం ఆల్రెడీ రివ్యూ చేసాం. అండ్ కొంచెం చిన్న రివ్యూ చేశానులేండి, ఫుల్ రివ్యూ చేయలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు కిషన్ కుమార్ సార్ గారు అయితే తెలుగు టెన్నిస్ని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అవేంటో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇప్పటికి మన ఛానల్ అయితే 17K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. అండ్ సీజన్ స్టార్ట్ అయ్యేలోపు మనకి 20K సబ్స్క్రైబర్స్ వెళ్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తాయి. ఖచ్చితంగా ఈ రోజు నుండి మనం డైలీగా వీడియోస్ అయితే చేద్దాం గైస్. అండ్ ఆయన అనే విషయం ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టెన్నిస్ టీంని సరికొత్త టీంని అయితే చూడబోతున్నారు. అండ్ ఇప్పటి వరకు చూడలేని పర్ఫార్మెన్స్ కూడా తెలుగు టెన్నిస్ నుండి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేని పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది. అండ్ చాలామంది యంగ్స్టర్స్ మాకు తెలుగు టెన్నిస్లో ఉన్నారు. అండ్ వాళ్ళైతే చాలా మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తారని ఆయన చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ మేము అనుకున్న టీంనే తీసుకున్నాం. అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని తీసుకున్నాం, యంగ్స్టర్స్ని తీసుకున్నాం. అండ్ పెద్ద ప్లేయర్స్ మీద బడ్జెట్ అయితే పెట్టలేదు. అండ్ పెద్ద ప్లేయర్స్ మీద బడ్జెట్ పెట్టకుండా టీంకి కావాల్సిన ప్లేయర్స్ని మేము తీసుకున్నాం. మేము ఏ టీం అనుకున్నామో ఆ టీమే మాకు దక్కింది అని కిషన్ కుమార్ సార్ అయితే చెప్పడం అయితే చూసాం. అండ్ ఇప్పటికీ డిఫెన్స్ గురించి చెప్పడం జరిగింది. ఆయన అయితే డిఫెన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందంట గైస్. మీరు డౌట్ పడక్కర్లేదు దీని మీద అయితే. అండ్ డిఫెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ రైడింగ్ విషయాన్ని మీ అందరికీ తెలిసిందే, చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, రైడింగ్ చూస్తే చెప్పవచ్చు. అండ్ డిఫెన్స్ మీద కొంచెం మందికి అండ్ డౌట్స్ ఉండొచ్చు, ఆయన అయితే క్లారిఫై ఇచ్చారు. తెలుగు టెన్నిస్ డిఫెన్స్ మాత్రం ఓవర్ మాస్ అంట. అండ్ ఖచ్చితంగా ఈ సీజన్లో తెలుగు టెన్నిస్ డిఫెన్స్లో టాప్ 5 డిఫెన్స్లో ఎవరొక్కరు మన తెలుగు టెన్నిస్ ఉంటారా ఆయన చెప్పడం జరిగింది. అండ్ రైడింగ్లో ఏ విధంగా తెలుగు టెన్నిస్ రైడింగ్ బాగుంది లాస్ట్ సీజన్లో కూడా. అండ్ ఈ సీజన్లో ఏంటంటే తెలుగు టైటన్స్ ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కొంటా అంటే ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ కాకుండా మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. అండ్ టీమ్ కాంబినేషన్ సెట్ అయ్యేలా చూసుకున్నారు. అమీర్ రూసెల్ లాంటి డిఫెండర్ని తీసుకున్నారు. అండ్ చాలామంది మనకి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, నోరు తిరగట్లేదు కొంచెం. అండ్ ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అందుకే కొంచెం తడబడుతున్నాను అంతే. అండ్ డైలీగా వీడియోస్ పెడుతూ ఉంటే ఇది కూడా పోద్ది. మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే చేద్దాం. షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ ఆ షార్ట్ వీడియోస్ కూడా వెళ్ళి లైక్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను వెళ్ళి. అండ్ తెలుగు టైటన్స్ అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా కప్పు కొడుతుందని ఆయన చెప్పడం జరిగింది. నా మాటలు ఒకసారి రాసుకోండి. ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో కప్పు కొట్టి తీరుతుంది. అండ్ దిగ్గజ టీములను అన్నింటినీ కూడా ఓడగొట్టి తీరుతుందని ఆయన చెప్పడం జరిగింది. చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్గా అయితే చెప్పడం జరిగింది తెలుగు టైటన్స్ టీం మీద. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఇతను మన తెలుగు టెన్నిస్ కోచ్ అయితే కిషన్ కుమార్ సార్ అయితే ఈ విధంగా చెప్పారు. నాకు వచ్చిన ఒపీనియన్ ఏంటంటే దాని మీద, అండ్ తెలుగు టెన్నిస్ టీంని బాగా పరిశీలిస్తే చాలా అంటే చాలా బాగుంది గైస్. రీప్లేస్మెంట్ ప్లేయర్స్ ఉన్నారు, డిఫెండర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, రైడర్స్ ఉన్నారు. అండ్ క్యాప్టెన్ కూడా ఉన్నాడు, సరైన క్యాప్టెన్ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఐపీఎల్లో ఆర్సీబీ టీం నాకు గుర్తొచ్చింది. చాలామంది తిట్టుకోవచ్చు ఆర్సీ టీం మీద మన తెలుగు టెన్నిస్ కంపేర్ చేస్తున్నాను. బట్ ఏంటంటే నాకు ఆర్సీబీ టీం లాగే అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కంటెస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ ఉన్నారు మన టైటన్స్లో. అండ్ ఎవరి మీద ఆధారపడే ఛాన్స్లు అయితే లేవు. ఖచ్చితంగా అందరూ కూడా పర్ఫార్మెన్స్ చేస్తే అండ్ నెక్స్ట్ ఆర్సీబీ కప్పు కొట్టినట్టే ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మన తెలుగు టైటన్స్ అయితే కప్పు కొడుతుంది అని నా ఒపీనియన్. అండ్ చాలా అంటే చాలా బాగుంది నా ఒపీనియన్ ప్రకారం. అండ్ విజయ్ మాలిక్ గారు అయితే ఈ సీజన్లో క్యాప్టెన్సీ చేయబోతున్నారు. భరత్ కూడా అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ లోకల్ టోర్నమెంట్స్లో చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డిఫెన్స్లో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ తెలుగు టెన్నిస్ టాప్ 7 మీద నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు అయితే తెలుగు టెన్నిస్ టీం మీద వచ్చిన అప్డేట్స్ ఇవి. అండ్ స్టార్టింగ్ డేట్ మీద కూడా ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఆగస్ట్ అంటున్నారు కానీ ఇంకా అఫీషియల్గా అప్డేట్ రాలేదు. చూద్దాం, ఇంకా అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కిషన్ కుమార్ సార్ అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్గా అయితే చెప్పారు తెలుగు టెన్నిస్ అయితే ఈ సీజన్లో కప్పు కొట్టబోతుందని. అండ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ తెలుసు కదా, 20K వెళ్ళేలా చూడండి. అండ్ ఇప్పటికైతే మనకి 16.82 ఎంత ఉన్నారు. అండ్ ఇక్కడ నుండి మనకి తెలుగు టెన్నిస్ మన మ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు 20K వెళ్ళేలా చూడండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో బాగోకపోవచ్చు, కొంచెం తడబడుతున్నాను. అండ్ వర్షం పడేలా ఉంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగాలేదు. కాకపోతే ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని నేనైతే మీ ముందుకైతే వచ్చాను. మన ఛానల్లో మోనిటైజేషన్ కూడా లేదు, వీడియోస్ చేసి నాకు ఎలాంటి ఉపయోగం లేదు. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీకు అందరికి అందాలని నేనైతే వీడియోలు చేస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో గైస్ ఇది.
అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై హింద్.